హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రజెంట్ నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు, మైసూరు, బండిపుర ఫారెస్ట్, ఆ తర్వాత ఊటీ, ఇవన్నీ ప్లేసెస్కి వెళ్తున్నాను. సో జనరల్గా నేను వర్క్ పైన కంటిన్యూగా వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను. ఎప్పుడు ఈ పర్సనల్ వ్లాగ్స్ చేయను. సో ఈసారి ఏంటంటే మంచి మంచి ప్లేసెస్లో ట్రావెల్ చేస్తున్నాం కదా, ఒక మంచి వీడియో పెడదాం అనుకుంటున్నాను. అండ్ నేను యాక్చువల్గా ఇది వెళ్ళి రిటర్న్లో షూట్ చేస్తున్నాను ఈ ఇంట్రడక్షన్ వీడియో. సో చాలా బాగుండాలి. నేను అక్కడ చాలా బండిపుర ఫారెస్ట్లో యానిమల్స్ చూశాను. తర్వాత మంచి వెదర్లో ఊటీకి వెళ్ళాను. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీడియో కంప్లీట్గా చూడండి. అండ్ దీంతో పాటు ఇంకా మంచి మంచి ఫ్యామిలీ ట్రిప్స్, ఫారిన్ ట్రిప్స్ కూడా రాబోతున్నాయి. సో వీడియోలోకి లెట్స్ గో. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ రోడ్డు పైన, ఈ కృష్ణా నది పైన నేను చాలాసార్లు ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. అంటే సమ్ టైమ్స్ మంత్లీ వన్స్, మంత్లీ 2-3 టైమ్స్ కూడా చేశాను. బట్ ఫస్ట్ టైం నేను ఇంత హెవీ వాటర్ ఫ్లో చూస్తున్నా నేను. వావ్. అండ్ ఈరోజు వచ్చేసి 1st of October 2025. ఇంత హెవీ వాటర్. అసలు ఇదంతా కూడా, దీని పక్కన అంతా కూడా ల్యాండ్ కనిపిస్తుంది. ఈ ఐలాండ్ దగ్గర అయితే ల్యాండ్ కూడా కనిపించినంత ఫుల్ హెవీ ఫ్లో ఉంది కృష్ణా నది. ఇది టువర్డ్స్ కర్నూలుకి వెళ్ళే సైడ్ ఇది. అండ్ ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ కూడా ఉంటుంది. ఇది టెంపుల్. లాంగ్ బ్యాక్ ఈ టెంపుల్ దగ్గర ఈ కృష్ణా నదిలోకి స్విమ్మింగ్ కూడా చేశాను నేను. ఫుల్ హెవీ ఫ్లో ఉంది. మార్నింగ్ 6:36 అయింది. ఈరోజు 2nd October. బెంగళూరు మైసూర్ రోడ్ నుంచి టువర్డ్స్ ఊటీ సైడ్ స్టార్ట్ అయ్యాము. క్లైమేట్ అయితే లవ్లీ ఉంది. టాప్ ఫ్లోర్స్ మొత్తం క్లౌడీ ఉన్నాయి. నైస్ రోడ్ అంతా చాలా బ్యూటిఫుల్ ఉంది. నైస్ రోడ్ నుంచి బెంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ హైవేలోకి వచ్చాను. సో ఇక్కడ ఈ రైట్ సైడ్లో కనిపిస్తున్న ఈ కొండలు, ఇవన్నీ షోలే షూటింగ్ జరిగిన ప్లేస్. ఇది చాలా ఫేమస్. ఇప్పటికి కూడా వీటిని షోలే కొండలనే అంటారు. ఈ ఏరియాలో ఈ ఊరి పేరు వచ్చేసి రామ్ నగర్. ఇది యాక్చువల్గా సో రామ్ నగర్ అయితే మూవీలో రామ్గఢ్ అని పెట్టారు ప్లేస్. నేను ఈ రూట్లో ఎన్నోసార్లు వెళ్తూ ఉంటాను, కంటిన్యూగా ఇటు తిరుగుతూ ఉంటాను, కానీ ఎప్పుడు వ్లాగింగ్లో ఎప్పుడు చూపించలేదు నేను. ఈరోజు క్లైమేట్ చాలా లవ్లీ ఉందని చూపించాలనిపించింది. ఈ లెఫ్ట్ సైడ్లో కనిపించేది ఇదంతా కూడా రామ్నగర్. ఈ మైసూర్ రోడ్డు, ఈ ఎక్స్ప్రెస్ హైవే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఈరోజు దసరా, ఈరోజు 2nd October. అండ్ చాలా ట్రాఫిక్ ఉంది. బట్ మైసూర్లో ఫెస్టివల్ హైలైట్ చేస్తారు. మన సౌత్ ఇండియాలోనే మొత్తంలో మైసూర్లో చాలా బ్యూటిఫుల్గా, చాలా హైలైట్గా చేస్తారు. ఈరోజు దసరా. సో కంప్లీట్గా ఎంట్రన్స్ అంతా కూడా, మైసూర్ ఎంట్రన్స్ అంతా కూడా ఇట్లా ఆర్చ్లు పెట్టారు. బట్ మనం ఇప్పుడు మైసూర్కి వెళ్ళట్లేదు. ఇది మైసూరు రింగ్ రోడ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఊటీకి వెళ్తాం అనమాట. ఇక్కడ ఈ బోర్డులో ఏదైతే ఊటీ లెఫ్ట్ అని ఉంది కదా, మైసూర్ 7 kilometers అని ఉంది. బట్ మైసూర్ 7 kilometers ఉండదు. జస్ట్ ఇక్కడ నుంచే మైసూర్ స్టార్ట్. ఇంకా జస్ట్ ఇప్పుడే బండిపుర ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాము. ఈరోజు దసరా కాబట్టి చాలా క్రౌడ్ ఉంది. ఎంటర్ అవ్వడానికి అక్కడ ఎంట్రన్స్ గేట్ టికెట్ దగ్గర చాలా టైం పట్టేసింది. టైం ఇప్పుడు 1:40 అయింది. 2.5 hours చూపిస్తుంది ఇక్కడ నుంచి. అండ్ ఈ జర్నీలో ఎవ్రీ టైం నాకు ఈ ఫారెస్ట్లో కంపల్సరీ ఎలిఫెంట్స్ అయితే కనిపిస్తాయి. డియర్స్ అయితే లెక్కలేనన్ని కనిపిస్తాయి. బట్ ఈరోజు క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, చూద్దాం ఎన్ని కనిపిస్తాయో. స్టార్ట్ అయ్యి కొంచెం సేపు అయింది. ఇప్పుడు ఆల్టిట్యూడ్ చూస్తే మనకి ఇక్కడ అరౌండ్ 1000 అట్లా ఉంది. టోటల్ పైకి వెళ్ళి చూస్తే అప్పుడు అర్థమవుతుంది ఎంత అవుతుందో. ఇష్టంగా అనిపించినాయి ఇంతసేపటికి. ఎందుకు ఈ దగ్గరికి వస్తున్నాయి? నేను ఆగాడు కాబట్టి నేను ఆగాను. మామూలుగా అయితే ఇక్కడ ఆగకూడదు, బట్ నాకు ఇప్పుడు వెళ్ళడానికి లేదు. కరెక్ట్గా నా ముందే ఉన్నాడు. అండ్ ఇక్కడ పీకాక్స్ కూడా ఉన్నాయి. పీహెన్స్
బండిపుర ఫారెస్ట్లోకి రాగానే ఫస్ట్ ఇక్కడ ఒక హాల్ట్ ఉంటుంది. ఇక్కడ స్టేస్ కూడా ఉంటాయి, గవర్నమెంట్ జంగల్ స్టే అని చెప్పి ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ ఎలిఫెంట్ కనిపించింది. 2 ఉన్నాయా? బండిపూర్లో అసలు ఇట్లా ఎలిఫెంట్స్ కనిపించినాయి అని, లేకపోతే ఇట్లా స్టాప్ చేయకూడదు. అసలు స్టాప్ చేస్తే ఫైన్ వేస్తారు వెంటనే వచ్చేసి. తిరుగుతున్నాయి మంచిగా హ్యాపీ. చాలాసేపటి నుంచి లైన్లో నిలబడ్డం, జనాలు వెళ్ళేదాకా వెయిట్ చేయాలి. ఇంకా ఎంట్రన్స్కి దగ్గరలోనే ఉన్నాం, ఎక్కువ దూరం పోలేదు. ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇప్పుడు బండిపుర నుంచి మనము వెళ్తాము, తమిళనాడులోకి వెళ్తాము. సో తమిళనాడులోకి వెళ్ళగానే సేమ్ ఫారెస్ట్ నేమ్ చేంజ్ అవుతుంది. ఏమవుతుందన్నా నేమ్? మధుమలై ఫారెస్ట్. రైట్ సైడ్ తీసుకుంటే కర్ణాటక, కేరళకి వెళ్తాము. అక్కడ కూడా మళ్ళీ పేరు మారిపోతుంది. అక్కడేమవుతుందన్న పేరు? అక్కడికి వెళ్తే తెలిసిపోద్ది మనకి. ఇట్లా తమిళనాడులోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ బోర్డర్ చెకింగ్ ఉంటుంది నాకు తెలిసి. అప్పటి నుంచి ట్రాఫిక్ జామ్ అదే అయి ఉండొచ్చు. నీలగిరి డిస్ట్రిక్ట్ బోర్డర్. చెకింగ్ మనల్ని ఆపలేదు. హెవీ వెహికల్స్ ఉన్నాయి కదా, ఒకటి ర్యాండమ్గా ఆపుతున్నారు. ప్లాస్టిక్ తీసుకెళ్ళకూడదు, తర్వాత లిక్కర్ స్టేట్ దాటకూడదు. కట్టేసి ట్రాఫిక్. బైకర్స్ కూడా చాలామంది ఉన్నారు. నేను ఆల్రెడీ బండిపురాలో బైక్ రైడ్ చేశాను, ఆ వీడియో ఉంది ఆల్రెడీ మన ఛానల్లో. మధుమలై టైగర్ రిజర్వ్. ఇది మెయిన్ మధుమలై సెంటర్, ఇది సర్కిల్. ఇది ఈ మధుమలై సెంటర్ నుంచి బ్యాక్కి వెళ్తేనేమో కర్ణాటక వస్తుంది, రైట్కి వెళ్తే కేరళ, లెఫ్ట్కి వెళ్తే తమిళనాడు. అంటే ఆఫ్కోర్స్ ఇప్పుడు తమిళనాడులోనే ఉన్నాము. అండ్ ఇక్కడ మెనీ థింగ్స్ ఉంటాయి. ఇక్కడ హోమ్ స్టేస్ కూడా ఉంటాయి. కోయంబత్తూర్, కోటగిరి, కూనూర్, ఊటీ. ఇది కేరళ రోడ్. సుల్తాన్ బేత్రే అవన్నీ వస్తాయి ఇటు నుంచి వెళ్తాం. హోప్ఫుల్లీ ఇక్కడ నుంచి మనకి ట్రాఫిక్ ఉండదని అనుకుంటున్నాను నేను. ఏరియాలో అంతా ఎక్కడ చూసినా కూడా ఎలిఫెంట్స్ చాలా కనిపిస్తాయి. ఇక్కడ ఎలిఫెంట్ రెస్క్యూ కూడా ఉంటుంది. అక్కడ కూడా ద ఎలిఫెంట్ విస్పర్ మూవీలో ఏదైతే చూపిస్తారో అదంతా కూడా ఇక్కడే సేమ్ లొకేషన్ ఈ ఏరియాలో ఉంటుంది. ఇక్కడ ఎలిఫెంట్ క్యాంప్ కూడా ఉంది. ఇక్కడ వేరే సైడ్ కూడా ఇంకొక ఎలిఫెంట్ క్యాంప్ ఉంటుంది. ఇదే ద ఎలిఫెంట్ విస్పర్ మూవీ షూట్ చేసిన ఎలిఫెంట్. మాసనగూడికి వచ్చాము. అంటే బండిపుర, మధుమలై అన్ని దాటిన తర్వాత ఇక్కడ యాక్చువల్గా ఏమైందంటే మాకు ఇక్కడ ఈ పాస్ తీసుకోమని చెప్పారు. అండ్ ఈ పాస్ తీసుకొని వెళ్దామని చెప్పి మేము అటు ముందుకెళ్తే ఈ పాసెస్ 6000 ఈ పాసెస్ ఈరోజు అయిపోయినాయి. అంటే ఈ పాసెస్ లేవు.
30 రూపీస్ పే చేసి వెళ్ళండి అని అన్నాను. మళ్ళీ అక్కడ ఇంకొక 30 రూపీస్ పే చేసి వచ్చాము. బట్ ఆ 30 రూపీస్ ఎవరికి వెళ్ళినాయో మాకైతే అర్థం కాలేదు. జస్ట్ 30 రూపీస్ పే చేసి మూవ్ అవుతూ ఉన్నాం అన్నమాట. అండ్ మౌంటైన్స్, ఊటీ మౌంటైన్స్ బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. వెదర్ కూడా కూల్ అయిపోయింది. జర్నీ కూడా చాలాసేపటి నుంచి స్లోగా మూవ్ అవుతుంది. ఎదురుగా అంతా మౌంటైన్స్ చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ట్రాఫిక్లో స్లోగా వచ్చినా కూడా జర్నీ అయితే చాలా ప్లెజెంట్గా అనిపించింది. మెయిన్ ఈ మౌంటైన్స్ వల్ల. కొండముచ్చు, కొండంగ. ఇక్కడ నుంచి మనకి అంతా కూడా ఫారెస్ట్ స్టార్ట్. రోడ్ ఇట్లా ఉంటుంది, చాలా స్ట్రీప్. ఇప్పుడే ఇంకా పైకి ఎక్కడం స్టార్ట్ చేసాం మనం. ఇంకా 865 మీటర్స్ అయిపోనే ఉన్నాము. ఇంకా చాలా పైకి వెళ్ళాలి. మనం ఇప్పుడు టోటల్ 36 హెయిర్ పిన్ బెండ్స్లో జర్నీ చేస్తున్నాము. సో కొన్ని ప్లేసెస్లో ఇక్కడ రాసి ఉంటుంది ఇట్లా. ఇప్పుడు ఈ బెండ్ ఉంది కదా, ఈ బెండ్ దగ్గర ఇట్లా రాసి ఉంటుంది. ఇక్కడ రాయలేదు కానీ చాలా ప్లేసెస్లో రాసి ఉంటుంది. ఎట్లా మనం మధ్యలో ఎక్కడన్నా మంచి ప్లేస్లో, అంటే ఇట్లా ఇంత దారుణంగా కాకుండా ఎక్కడన్నా ఒక మంచి ప్లేస్లో ఆపుకొని 36 హెయిర్ పిన్ బెండ్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక మంచి వీడియో క్లిప్ అయితే, డ్రోన్ క్లిప్ అయితే చేద్దాం. ఎక్కడం ఎంత కష్టమో ఇది దిగడం కూడా అంతే కష్టం. ఇక్కడ రాసింది ఎన్ని హెయిర్ పిన్ బెండ్స్. ఇది 27th ఇప్పుడు మనము ఉన్న ప్లేస్. ఇంకా 26 పైకి ఎక్కాలి. దాని ప్లేసెస్లో అందరూ ఒకటే లెవెల్లో వెళ్తుంది. ఇప్పుడు ముందు వెళ్తున్న వ్యాన్ ఎంత స్పీడ్ వెళ్తుందో అందరూ అదే స్పీడ్లో మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇది బాగా పెట్టారు కదా, ఇవన్నీ సేఫ్టీ తగ్గకుండా. $26, $25 ఉన్నాయి. ఆ వ్యాన్ వల్ల అంత చిన్నగా వెళ్ళాల్సి వస్తుంది. ఊటీకి అయితే రీచ్ అయిపోయాము. చాలా టైం పట్టింది, చాలా ట్రాఫిక్. 4:45 అయింది. అండ్ ఊటీకి వచ్చిన తర్వాత నా వర్క్ ప్లేస్కి వెళ్ళడానికి ఇంకొక 23 minutes. ఊటీలో ఎక్కడికైతే మేము రావాలో ఆ ప్లేస్కి వచ్చేసాం. ఇదే విల్లా. సో ఈ విల్లా వేరే పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నాం ఈ విల్లా దగ్గర. ఈ నైట్ ఈరోజు ఇక్కడే స్టే చేస్తాం. ఇది ఒక గెస్ట్ హౌస్, ఇది తెలిసిన వాళ్ళది. అండ్ ఇక్కడ లొకేషన్ సూపర్ అదిరిపోయింది. ఈ కార్నర్ నుంచి చూస్తే వా, ఎంత బ్యూటిఫుల్ ఉంది, లవ్లీ ఉంది. అండ్ ఆల్రెడీ టైం ఇప్పుడు 6 అయిపోయింది. ఇక్కడైతే ఎంత బ్యూటిఫుల్ ఉందో. అండ్ ఆల్రెడీ ఇప్పుడు అంతా ఒకలాంటి ఫాగ్ లాగా ఇట్లా పడుతుంది అనమాట. చుక్కలు చుక్కలు, ఫుల్ చుక్కలు పడుతుంది. దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఇట్లా చుక్కలు చుక్కలు అట్లా పడుతుంది, వర్షం పడ్డట్లు పడుతుంది. అంత వ్యాలీస్, అటు సైడ్ మళ్ళీ వ్యాలీ. ఇది ఒకటే హైట్లో ఉంది ఈ ప్రాజెక్ట్ ఒకటి. తీసుకొని ఫుల్ రిలాక్స్ అవుతున్నాము. మార్నింగ్ నుంచి నాన్ స్టాప్ చాలా ప్లేసెస్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. బెంగళూరులో స్టార్ట్ అయిన తర్వాత పాండవపురాకి వెళ్ళాము. అక్కడ పాండవపురాలో కొన్ని ప్రాపర్టీస్ చూశాను. పాండవపురా నుంచి మళ్ళీ మైసూర్కి వచ్చాము. మైసూర్ నుంచి హెవీ ట్రాఫిక్లో ఇక్కడికి రీచ్ అయ్యాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 5:30 అయింది టైము. బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ ఉంది ఇక్కడ. అండ్ ఈ ప్లేస్లో ఇంకొక పర్సన్ని కలిసి
ఇంకొక ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాపర్టీని రేపు షూట్ చేయాలి. ఇవన్నీ హెచ్ఎస్ ప్రాపర్టీస్ గురించి. అండ్ రేపు నేను ఫుల్ ఫ్లెజ్గా డ్రైవింగ్ శివరాజ్కి ఇచ్చేసి ఫుల్ మంచి మంచి సీన్స్, ఇప్పుడు వచ్చేటప్పుడు చాలా సీన్స్ చూసుకుంటూ వచ్చాను. అవన్నీ ఏమేమి రికార్డ్ చేయాలో అన్నీ గుర్తుపెట్టుకున్నా. కంటిన్యూషన్లో మంచి మంచి సీన్లు రాబోతున్నాయి ఊటీలో. అండ్ డ్రోన్ వ్యూస్ కూడా ఇప్పుడు తీయలేదు కదా, రేపు పక్కా డ్రోన్ వ్యూస్, మంచి వ్యూస్ చూపిస్తాను.